హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేపీఆర్ కిచెన్. ఈరోజు వీడియోలో అవకాడో టోస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ అవకాడోని డైరెక్ట్గా తినలేను అనుకునే వారికి ఈ టోస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా, పిల్లలు కూడా చాలా ఈజీగా తినగలుగుతారండి. అంత బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ ఇది. ముందుగా ఒక అవకాడోని తీసుకొని దాన్ని మధ్యలో కట్ చేసుకొని స్కిన్ అంతటిని రిమూవ్ చేసుకొని దాని లోపల ఉన్న సీడ్ కూడా తీసుకొని పక్కన పెట్టుకొని ఈ ఫ్రూట్ లోపల ఉన్న ఆ గుజ్జంతటిని ఒక బౌల్లోకి తీసుకొని స్పూన్ తోటి మెత్తగా స్మాష్ చేసుకుంటున్నానండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా క్రీమీ స్ట్రక్చర్గా ఈ ఫ్రూట్ అంతటిని స్పూన్ తోటి స్మాష్ చేసుకున్న తర్వాత దీనిలోనికి కొన్ని ఆనియన్ ముక్కలు, అలాగే ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే ఇది చప్పగా లేకుండా కొంచెం కారము, అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఇంకా పిల్లలు ఇష్టంగా తినడం కోసం దీనిలో కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక 2 బ్రెడ్ పీసెస్ తీసుకుంటున్నానండి. 2 బ్రెడ్ పీసెస్ తీసుకొని ఈ పేస్ట్ అంతటిని ఈ బ్రెడ్ పీసెస్ మీద అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఈ బ్రెడ్ పీసెస్ని 2 వైపులా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని దోరగా కాల్చుకోవాలండి. అంతే, ఈ బ్రెడ్ టోస్ట్ అనేది రెడీ అయిపోతుందండి. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని ట్రై చేయండి. ఫ్రూట్ చాలా మంచిది. ఒకసారి మీరు ట్రై చేయండి. దీని టేస్ట్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.